ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం షేర్ మార్కెట్ సంబంధించిన ఫస్ట్ వీడియో ఇది. ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే హార్ట్‌ఫుల్లీ లైక్ చేయండి. అండ్ షేర్ మార్కెట్ సంబంధించిన అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్‌లో మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తే నేను షేర్ మార్కెట్ సంబంధించిన వీడియోస్ చేయాలనేది నేను డిసైడ్ అవుతాను. మీరు హైయెస్ట్ లైక్స్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ మార్కెట్ సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. సో షేర్ మార్కెట్ అనగానే చాలామంది మెంబర్స్కి నష్టాల్లోకి వెళ్తారని చెప్పి అనుకుంటారు. సో పాజిటివ్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కదానికి పాజిటివ్ ఎలా ఉంటుందో నెగిటివ్ కూడా అలాగే ఉంటుంది. సో మీరు మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మంచి కంపెనీది మీరు లో ప్రైస్లో కొనడానికి ట్రై చేయాలి. సపోజ్ ఇప్పుడు శాంపుల్గా నేను మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మైనస్లో ఉన్నాయి చాలా వరకు షేర్స్ అనేవి. సో ఇప్పుడు డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇది 381 రూపీస్ అయితే మనకి యాక్సిస్ బ్యాంక్ షేర్ అయితే ఉంది. నేను 381 రూపీస్కి లోన్ అమౌంట్తో కొన్నాను. నియర్లీ ఒక 50 షేర్స్ అయితే కొన్నాను. అంటే అప్రాక్సిమేట్లీ క్యాలిక్యులేట్ చేద్దాం. 380 రూపీస్ ఇంటూ 50 షేర్స్ అంటే 19,000 నేను లోన్ అమౌంట్తో కొన్నాను. అంటే ఈ యాప్లో మనకి లోన్ వచ్చింది కాబట్టి నేను కొనుక్కున్నాను. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ 381 ఉంది. ఇన్ ప్రీవియస్ ప్రైస్ చూడండి. 1 వీక్ బ్యాక్ మనం సెలెక్ట్ చేసాం. 1 వీక్ బ్యాక్ వచ్చేసి 420 కన్నా అబవ్ ఉంది. 1 మంత్ బ్యాక్ ప్రైస్ చూద్దాం. 1 మంత్ బ్యాక్ చూసుకున్న 425 లేదనుకుంటే 475 ఆ రేంజ్లో ఉంది. సో అంత వద్దు. సో మనం 420 ఆర్ 430. సో 420ని మనం ఎక్కువ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ పాయింట్లో మనకి ఇప్పుడు 420 అనేది మన షేర్ అనుకుందాం. సపోజ్ మనం 380కే కొన్నాం. 380 మైనస్ 420 మైనస్ 380 అంటే 40 రూపీస్ ప్రాఫిట్. అంటే మీరు పర్చేస్ చేస్తుందంతా 380 రూపీస్ మీరు పర్చేస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి 10% దాకా వస్తుంది. 38 రూపీస్ అంటే 10%. ఒకవేళ ఛార్జీలు అన్నీ పోయాయి అనుకున్నా 10% ప్రాఫిట్ వస్తుంది. సపోజ్ మీకు ఒక 20,000 రూపాయలు మీరు పెట్టారు. సో 20,000 రూపాయలకి మీకు 10% అంటే మనకి 2,000 రూపీస్. అదే మీరు 40,000 పెట్టారు, దానికి 10% అంటే 4,000 రూపీస్. అంటే మీరు పెట్టే అమౌంట్ బట్టి తీసుకున్న మంచి షేర్ బట్టి. సో ఇక్కడ హోమ్ పేజ్లో మనకి టాప్ 50 షేర్స్ ఉంటాయి నిఫ్టీలో. ఇందులో కొన్ని మంచి కంపెనీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే బాగా మైనస్లో ఉంది ప్లస్ ఏదైతే బాగా పాజిటివ్లోకి వెళ్ళే హోప్ అయితే ఎక్కువ ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనకి హైయెస్ట్ బడ్జెట్లో వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ అనేది కనబడుతుంది. ఇది 2,350 రూపాయలకి ప్రజెంట్ అయితే కనబడుతుంది. ఇది ప్రజెంట్ ప్రైస్ మాత్రమే. ఇన్ ఫ్యూచర్లో ఇది తగ్గచ్చు, తగ్గిన తర్వాత పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో ప్రజెంట్ 2,350 కొన్నారు. సో ఇక్కడ దీని ప్రైస్ కూడా చూద్దాం. అంటే హై బడ్జెట్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే శాంపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇలాంటి ఎన్నో షేర్స్ ఉంటాయి. నాకు తెలియని షేర్స్ కూడా మీకు చాలా మెంబర్స్కి తెలిసే ఉంటుంది. అవి మీరు తెలిసి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వాటి మీద కూడా కొన్ని స్టడీ అయితే చేసి వీడియోస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్గా 2,400 ఉంది, 2,450 ఉంది, 2,500 ఉంది. సో అప్రాక్సిమేట్లీ 2,450 కింద క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే మనకి 100 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది. మీరు పెడుతుంది 2,350 రూపాయలు. అంటే ఇక్కడ 10% కన్నా తక్కువే వస్తుంది. బట్ ఇది ప్రీవియస్ ప్రైస్తో చూద్దాం. సో లాస్ట్ 3 మంత్స్ అనేది క్లిక్ చేస్తున్నాం. సో లాస్ట్ 3 మంత్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇది 3,500, 4,500 అంతకు మించి కూడా ఉంది, 4,750. సో ఈ విధంగా మనకి ప్రైస్ అయితే ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకి షేర్కి డబల్ దగ్గరలో ఉంది. సో అంతకు వెళ్ళదు అనుకుందాం. సో మీరు తక్కువ టైంలో ప్రాఫిట్ కావాలనుకోండి, కొన్ని రోజులు అమ్మేయండి. సో కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. అలా అని 4,500 వరకు వెయిట్ చేయమని నేను చెప్పట్లేదు. సో మీకు కాస్త ప్రాఫిట్ మీరు క్యాలిక్యులేట్ చేయండి. ప్రీవియస్ ప్రైస్ ఎంత ఉంది, ఎంతవరకు పెరగబోతుంది అని చెప్పి మీరు క్యాలిక్యులేట్ చేసి కొద్దిగా ప్రాఫిట్తో, అంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ప్రాఫిట్తో బయటకు వచ్చేయండి. సో మీరు కొన్నవి క్లిక్ చేసి సెల్ చేసేయచ్చు. ఇదే కాకుండా ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ 100 రూపీస్ ప్రాఫిట్ గురించి చెప్పుకున్నాం. కిందకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి టాటా మోటార్స్ అయితే ఉంది. ప్రజెంట్ నెగిటివ్లో నడుస్తుంది, కానీ దీని వాల్యూమ్ మాత్రం భయంకరమైన వాల్యూమ్ అయితే నడిచింది. చార్ట్ మీద క్లిక్ చేద్దాం. చార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ప్రీవియస్ ప్రైస్ ఎంత ఉంది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇది 110 వరకు లాస్ట్ 1 వీక్ బ్యాక్ 110 వరకు నడిచింది. సో ఇప్పుడు గ్రాడ్యువల్గా డౌన్ఫాల్ అయితే వస్తుంది. సో అంతకుముందు ప్రైస్ చూసుకుంటే మార్చ్లో వచ్చేసి ఇది
రూపీస్ ఆ రేంజ్లో ఉంది, అంటే 125 రూపీస్ ఉంది. సో అండ్ జనవరి ఆ రేంజ్లో చూసుకుంటే 200 వరకు ఉంది. సపోజ్ ఇప్పుడు 94లో కొనాలనుకుంటే ఇదే బెస్ట్ ప్రైస్ అనుకుంటే కొనండి, లేదు దీనికన్నా ఇంకా లీస్ట్ వస్తుంది అనుకుంటే లీస్ట్లో అయినా కొనుక్కోవచ్చు. ఇప్పుడు సపోజ్ 1 మంత్ సెలెక్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, గ్రాడ్యువల్గా ఇది 80 రూపీస్ ఆ రేంజ్ నుంచి 115కి వచ్చింది, అంటే మళ్ళీ డౌన్ఫాల్ వస్తుంది. ఈ డౌన్ఫాల్ చూడండి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ మంది సెల్ చేస్తారు. ఇక్కడ మనకి 90 లేదనుకుంటే అంతకన్నా తక్కువ వచ్చింది అనుకోండి, మళ్ళీ కొనుక్కోవచ్చు, ఎందుకంటే మళ్ళీ రైజ్ అవుతుంది, మార్కెట్ స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇలాంటి షేర్స్ ఎన్నో ఉంటాయి. ఈ టాప్ 50 షేర్స్ ఇవే కాదు, ఇంకెన్నో రకరకాల షేర్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీకు క్యాలిక్యులేషన్ గురించి, షేర్ మార్కెట్ గురించి, లాభాల బాటలో ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే ఈ కరోనా టైం బెస్ట్ పాయింట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రజెంట్ షేర్స్ అన్నీ గ్రాడ్యువల్గా పడిపోయి ఉన్నాయి. కరోనా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రైజ్ అవ్వచ్చు, లేదు అనుకుంటే ఈ కొన్ని నెలల్లోనే కొన్ని రైజింగ్ అనేది కనబడుతుంది. సో మీరు ఎక్కువ ప్రాఫిట్ తెలుసుకోవాలి, ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేయాలి అనుకుంటే మాత్రం డెప్త్గా అనాలిసిస్ చేయాలి. షేర్ మార్కెట్ అంటే ఏంటి, అది పెరుగుతుందా లేదా, ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడండి, అండ్ కంపెనీ అప్పులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు కొన్ని కంపెనీస్ ఉంటాయి, సో ఈ షేర్ మార్కెట్ ఖచ్చితంగా షేర్ రేజ్ అయిపోతుందని చెప్పి కొనద్దు. కొన్ని షేర్స్ ఏంటంటే ఆ కంపెనీస్ ఎక్కువ అప్పులు ఉంటాయి, అలాంటి కంపెనీలు మాత్రం నెగ్లెక్ట్ చేయడమే మంచిది. సో ఇన్ ఫ్యూచర్లో అది ఏమవుతుందో మనం చెప్పలేం కాబట్టి, సో కొద్దిగా నేను చిన్న అనాలిసిస్తో చెప్పాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నేను షేర్ మార్కెట్లోకి వచ్చింది 1 మంత్ 15 డేస్ అయింది అప్రాక్సిమేట్లీ. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను కొద్దిగా అయితే అందించాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానండి. ఇదే విధంగా సపోర్ట్ చేయండి, మీకోసం మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి.